హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈరోజైతే నా మెదడులోన మీకు సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అయితే ఈరోజు నా వీడియో అనేది మీరు క్లారిటీగా చూశారు అంటే ఎంత రాని వారికైనా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. కింద హెచ్చు తగ్గులు ఉంటే అవి ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, నేను ఓన్లీ అంతా హ్యాండ్ ఆల్తి బ్లౌజ్ ప్రకారమే నేను కట్ చేసుకుంటానండి. అంతా ఆల్తి బ్లౌజ్ డిట్టో ఎట్టుంటే సరిపోయిందా అని ఫస్టే అడుగుతాను. కరెక్ట్ సరిపోయింది అంటే డిట్టో దానిమైనా నేను దించేస్తానమాట. చూస్తున్నారు కదా, అంతా ఆల్తి బ్లౌజ్కి లూజు టైటు ఎంత ఉంటే అంతే మనం గీసుకోవాలి. చూస్తున్నారు కదా, అది చాక్ పీస్ అనేది కొద్దిగా డల్గా కనపడుతుంది. కొద్దిగా క్లియర్గా చూడండి. జూమ్ చేద్దాం అనుకున్నాను, జూమ్కు రావడం లేదనమాట నా సెల్లు. చూస్తున్నారండి, హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. సైడ్కు సంక పీసులు అయితే పడతాయండి. కొద్దిగా 32 సైజు వాళ్ళకి ఖచ్చితంగా సంక పీసులు అనేది పడతాయండి. ఇలా ఆ విధంగా అయితే సంక పీసులు అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ సంక పీసులు అనేది ఒక విధంగా అనేది మనం జాయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు లోత్ అనేది తీసుకుంటున్నానండి సంకం దగ్గర అనమాట. నేను డబల్ అనేది కట్ చేస్తున్నానండి, సింగిల్ కాదు, డబల్ కట్ చేసుకుంటున్నాను. ఎటువంటి పొరపాటు అయితే రాదండి. చూడండి, నా కటింగ్ ఒక్కసారి మీరు చూసుకొని చేయండి, ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మరీ అదే డబల్గా ఇట్లా హోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకోవాలి. నీట్గా సర్దుకున్నాక కింద అనేది హెచ్చులు తగ్గులు రాకోకున్నట్లు చూసుకోండి. నాకు కరెక్ట్గానే ఉంది. ఇట్లా నేను ఒక్కసారి టేప్ కొలత తీసుకుంటానండి. చూస్తున్నారా, ఈ విధంగా బ్యాక్ సైడు సర్దుకొని నీట్గా బ్లౌజ్ అనేది సర్దుకొని ఈ విధంగా అయితే నేను తీసుకుంటానండి. లూజ్ అనేది జస్ట్ బ్యాక్ పార్టు జస్ట్ సంక కింద ఒకటి నేను టేప్తో తీసుకుంటాను. మిగతా ఎక్కడ నేను సరిగా టేపు వాడనండి. ఎంతో డిజైన్ బ్లౌజులు వస్తే తప్పితే. చూస్తున్నారా, 9.5 అయితే ఉందన్నమాట లూజు సంక కింద. ఇంకా 9.5 అంటే 4 మడతల మీద 9.5, టోటల్గా పావు తక్కువ 19 ఉన్నట్లు, 20 అనుకోండి, 20 ఉన్నట్లు అనమాట. పావు తక్కువ 19 ఉన్నట్లు, పావు తక్కువ 20 ఉన్నట్లు. అందుకు నేను 9.5 అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. ఆ విధంగా పావు తక్కువ 20 ఉంటే 9, దాన్ని 4 భాగాలు చేస్తే పావు తక్కువ 9.5 వస్తుందండి. ఇట్లా ఈ విధంగా ఇంకా మిగతాదంతా ఆల్తి బ్లౌజ్ ఎట్టుంటే నేను అలాగే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆ విధంగా మెడ అనేది మనకు ఎంత బ్యాక్ ఎంత మెడ అనేది అట్లా చెక్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలాగా సర్దుకుంటేనా నీట్గా మీకు ఈ విధంగా అయితే మీరు ఇట్లా చూస్తూ ఉంటేనే పక్కన మీరు ఒక బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా తర్వాత షోల్డర్ ఎంత ఉందనేది చూసుకోవచ్చు, మెడ ఎంత ఉందనేది చూసుకోవచ్చు. ఆల్ది బ్లౌజ్ ఎగ్జాక్ట్ కూర్చుంది అంటే దాని డిట్టో ఈ విధంగా అయితే మీరు దించుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గర ఒక లైన్ వేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 4వ ఉక్సు కాడ నుంచి మనము మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఆడ మధ్యలో గీత కదా, ఆడికి చెస్ట్ మనము వేసుకునే టక్స్లు లైను ఆడికి రావాలన్నట్లుగా. ఇంకా స్కేల్ అనేది మనకు లైన్లు నీట్గా రావాలంటే స్కేల్ కంపల్సరీ ఉపయోగించాలి. ఈ విధంగా అయితే మనం స్కేల్తో అయితే వేసుకుంటున్నాము. రౌండ్ అనేది మనం ఎగ్జాక్ట్లీగా జస్ట్ మనకు ముగ్గు వేసేది వచ్చేస్తాలండి. ఆ విధంగా ముగ్గు వేసినట్లే అనుకోండి తిప్పడము. చూస్తున్నారు కదా, ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా కట్ చేసినప్పుడు అయితే మీకు వైట్ పెన్సిల్ బాగా మంచి కనపడే పెన్సిల్తో అయితే తీస్తానులేండి. సంక ఎగ్జాక్ట్గా వచ్చిందో లేదా అని చెక్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ అంటే తక్కువ ఉంటే కిందికి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి, ఎక్కువ అంటే పైకి మార్కింగ్ వేసుకొని మనము సెట్ చేసుకోవాలి. సంక మెయిన్ ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలండి. నేను ఆ విధంగా అయితే సంక సెట్ చేసుకున్నాను అనమాట, చెక్ చేసుకున్నాను సారీ. ఇంక ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా టక్స్లో ఇట్లా చిన్న మార్కింగ్స్ అనేది పట్టుకున్నాము అంటే మనకు గుర్తుకుంటుంది, ఇక్కడ టక్స్ వేయాలి, ఇక్కడ ఇది రావాలి అనేది ఒక గుర్తు అనేది ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ రౌండ్ అయితే తీస్తున్నానండి. బ్యాక్ సైడ్ రౌండ్ అయితే
ఎగ్జాక్ట్గా నేను అందాసుగా కట్ చేస్తానండి. ఎక్కువ హడావిడిగా ఏం లేకోకున్నట్లయితే ఇట్లా కటింగ్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్గా అయితే కూర్చుంటుంది జాకెట్. ఎక్కువ వాడి డిజైన్కి అయితే కొన్ని స్కేళ్ళు ఎక్కువ తక్కువ కొలతలు, ఎందుకంటే డిజైన్లకు ఎక్కువ తక్కువ పోతుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా అన్నీ ఉపయోగించాలి. ఇట్లా రౌండ్ నెక్ మెడకైతే ఇట్లా సింపుల్గా కట్ చేసుకుంటే తొందరగా అనేది మనకి పని అయిపోతుంది అనమాట. ఓన్లీ డిజైన్లకు మాత్రమే మనం ఆ విధంగా చేసుకోవాలి. ఇట్లా క్రాస్ బెల్ట్ ఆల్ ది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత, లేదంటే ఇంకొక విధానం ఉంది. మన షార్ట్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ విధంగా కూడా క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు అండి. ఈ విధంగా అయినా కూడా తీసుకోవచ్చు. ఎక్కువ తక్కువ పొడవు లూజు పై కట్ చెప్పినప్పుడు మనకు టేప్ కొలతతో తీసుకుంటాను నేను క్రాస్ బెల్ట్ అనేది. లేదా ఎగ్జాక్ట్లీగా అన్నప్పుడు ఈ విధంగానే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్